వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 15వ రోజు పారాయణం. తీర్థాటనము. ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకొని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జన సమూహము ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జన సమూహానికి అడ్డుకట్ట వేయాలనే కారణంతో ప్రభువు దూర ప్రదేశానికి తీర్థాటనము చేయాలని నిశ్చయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండలిని కళ్యాణ్కి పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకొని నడుచుకుంటూ దూర ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడా కూడా రాయబడలేదు. దీనివల్ల ఎవరో కొత్తవారే ఉంటారని అనిపిస్తుంది. మణిచూల పర్వతంపై ఉన్న చాలకాపురం, మైలార్ ఈ 2 క్షేత్రాలు ప్రభువు పునీతం చేశారు. చాలకాపురంలో ప్రభు సాక్షాత్ రామదాసు మారుతిరాయుడయ్యారు. భజన, పూజ, ఆరతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజ స్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, ఆరతి కలిసి శనివారం భజన అయ్యింది. చాలకాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరించబడింది. మైలార్లో ఖండేరాయుని పూజ జరుగుతుంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో చేయడం జరిగింది. ముందు ప్రభు శంకర స్వరూపుడై ఆ స్వరూపం యొక్క భజన తయారైంది. భాల్కి నుండి ప్రభువు బయలుదేరి పర్లీ వైద్యనాథ్కి చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తరువాత తుల్జాపూర్ భవానీ వద్దకు వచ్చారు. ప్రభువు భవానీతో ఎలా తాదాత్మ్యమయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంతో వెళ్ళినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువును ప్రథమంగా చూడగానే ఎవరో దివ్యశక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకు తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యంలో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతమవ్వడం వల్ల మార్గంలో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తుల్జాపూర్ నుండి ప్రభు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరికి వెళ్ళగానే చంద్రభాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్ళాలని శిష్యులు చింతించసాగారు. ప్రభువు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్ళని పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందరినీ నా నావలో అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఈవలి ఒడ్డున ఉండటానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చొని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తర్వాత చూస్తే ఆ నావా లేదు, నావికుడు కూడా లేడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చంద్రభాగే తీరీ జాత పూర్ణ ఆలి తీసరిత మగ పండరీష స్వయం దత్త మానవ రూపే ఉతరోని నేయి. అర్థం: చంద్రభాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహర మాణిక్ ప్రభు రాశారు. ఆ వైపుకు వెళ్ళిన తరువాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తరువాత పండరీనాథుని దర్శించుకోవడానికి ప్రభువు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్ళారు. మహాద్వారంలోంచి వెళ్లే సమయంలో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు రాశారు. తలకు చిరిగిన గుడ్డపేలికతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించపోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభు చొచ్చుకొని పోవడానికే ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలోని హారం ఆ చండాలుని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజా వణికింది. దాంతో పూజారి భయభీతుడయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహంలో ప్రభువుని చూసిన ఒక మనిషి అరుస్తూ చెప్పసాగారు, కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఈయనే. అనగానే ప్రభు రాక పూర్వం ప్రభువు కీర్తి విని ఉండడం వల్ల
అక్కడే ప్రభువు కనిపించగానే అందరూ ఆనందభరితులయ్యారు. ఎవరైతే ప్రభువుని కొట్టారో ఆయన ప్రభువు కాళ్ళు పట్టుకొని దండ ప్రణామాలు వేశారు. తరువాత ప్రభువు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కడకడోని మాణిక దాస విఠలాసి భేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది. ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించారు. అక్కడి నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాలలో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువును తన ఇంటికి భక్తితో తీసుకువెళ్ళాడు. పండరిలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, ఆరతి, శేజారతి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభువు కీర్తి అన్ని ఊళ్ళల్లో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజులు భజనానంద క్రీడల్లో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవారం భజనలో ముఖ్య దైవము పాండురంగడై పదం, అష్టకం, ఆరతి భజనలో ప్రభు రచించడం జరిగింది. పండరి నుండి ప్రభు మండలి పూనా మార్గంలో ఉన్న గిరినార్ పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగ్లీ మహారాజ్ ప్రభువుకు ఆశ్రయం ఇచ్చారు. ప్రభువు మరియు జంగ్లీ మహారాజ్ యొక్క ఏకాంతవాసము ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినార్ పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానము అవడం వల్ల గురువారం భజన గిరినార నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరం అవ్వడం వల్ల తనతో పాటు నడవడం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మాహురి క్షేత్రం జగన్నాథపురి అయిన తరువాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని అనగా తిరుపతి వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనము ముగిసిన తర్వాత గాణగాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కొల్హాపూర్, ముథోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు రాశారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవరికీ ఉండేది కాదు. గాణగాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణ్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలని అనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమైంది. ఇంటి వాళ్ళ సంతోషం పట్టతరము కాలేదు. శిష్యులందరూ చేరుకొని పూర్వంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలైంది. ప్రభు తీర్థాటనము వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబరరావు తాలూకుదారు యొక్క పిలుపు మేరకు తాత్యాసాహెబ్ హైదరాబాద్కి వెళ్ళి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యాసాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యాసాహెబ్కి పార్సీ, సంస్కృత విద్యలో పాండిత్యము, వేదాంత విద్యపై అభిలాష ఉండేది. గురుగీతపై జ్ఞానశిఖ అనే పేరుగల గ్రంథము రాశారు. ఇది ముద్రించడం కూడా జరిగింది. అనిర్వాచ్య అనే పేరుగల గ్రంథము స్వతంత్ర వేదాంతంపై రాయబడింది. సాంప్రదాయిక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యాసాహెబ్ రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్వత్తుతో, వ్యవహార చాతుర్యంతో జనంలో ఆదరణీయులయ్యారు. దాదాసాహెబ్ మౌని, తపస్వి, అందువల్ల ఇంటి బాధ్యత తాత్యాసాహెబ్కి అప్పజెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్య మండలికి ఏదైతే సాధనా మార్గాన్ని ప్రభువు చూపించారో దాన్ని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగము కూడా చివరి దశకు చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతుండడంతో ప్రభువుకి సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సాంప్రదాయిక పద్ధతి నేర్పించాలని ప్రభువు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వటానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందంలో లీనమై ఉన్న సమయంలో
తాత్యా సాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందింది. తరువాత అది రాసుకొని ప్రభు దర్శనార్థం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు. అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణ్లో గాది స్థాపన చేసినప్పుడు ఈ బిరుదావళి గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజ్ తన దేహాన్ని మరిచి మనసులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయజయధ్వానాలు చేశారు. ఈ విషయం తాత్యా సాహెబ్ అంతఃకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి భక్తకార్య కల్పద్రుమ అని మాణిక్ నగర్లో గాది స్థాపించిన తరువాత మొదలు పెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణ్లో నివసించిన తర్వాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను సందర్శించాలని ప్రభువు శిష్యులను వెంటబెట్టుకొని గొట్టం కొట్టి అరణ్యానికి వెళ్ళారు. కరకణల్లిలో ఉన్న బక్క ప్రభువు సమాధికి పూజ చేసి ఆరతి, అష్టకం, పదాలు రచించారు. అక్కడ జన సముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగడానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మన వైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి సటకాలు అనగా యోగదండములు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా యోగదండములు తయారయ్యాయి. ప్రభు చేతితో యోగదండము దొరికిందంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. సటకా తీసుకుని పూజ గదిలో పెట్టి పూజ చేయటం వలన సర్వారిష్టాలు దూరమై సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగడం వల్ల అడిగిన వాళ్ళందరికీ సటకా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభువు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన 1000 యోగదండములు ఇప్పటికీ సంస్థానములో ఉన్నాయి. వాటిని గదిలో ఉంచి పూజింపబడుతున్నాయి. ప్రభు కరస్పర్శ తగిలిన యోగదండములు అవడం వల్ల వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకణల్లిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రభు రేకులిగి వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్క ప్రభు భక్తుడు. బక్క ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రులై పుట్టారని ఆయన నమ్మకం. ప్రభువే బక్క ప్రభు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించాడు. గోపాల్ బువా దృఢకాయుడై యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశము ఇప్పుడు రేకులిగిలో ఉంది. వీరికి ప్రభుభక్తి ఎక్కువ. తర్వాత అన్ని పర్యటనలలో గోపాల్ బువా ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారము. ఒకసారి ప్రభువును వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 15వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.